శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 27 జూలై నుంచి 2 ఆగస్టు వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. గ్రహ స్థితులు ఏ విధంగా ఉన్నాయి, దృష్టులు ఏ విధంగా ఉన్నాయి కూడా అంశాలన్నీ తెలియచెప్పుకుంటూ నివారణ ఎలా చేసుకోవాలి, ఏదైనా దోషాలు ఉన్నట్లయితే అనేటటువంటి ముఖ్యాంశాలన్నీ తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మిథున రాశిలో గురు శుక్రులు, కర్కాటక రాశిలో రవి బుధులు, అలాగే సింహరాశిలో కుజ చంద్ర కేతువులు, కుంభరాశిలో రాహువు, శనిగారు వచ్చేసి వక్రించి ఉన్నారు మీనరాశిలో. ఇక వారాంతానికి వచ్చేటప్పటికి కుజుని యొక్క స్థితి కన్యారాశిలోకి మారింది, చంద్రుని యొక్క స్థితి వృశ్చిక రాశిలోకి మారి ఉన్నది. ఈ 2 మార్పులే జరిగి ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలను తీసుకున్నట్టయితే గురు శుక్రుల యొక్క సమ్మేళనము చాలా శుభకరమైనది, మంగళప్రదమైనది. అలాగే ఇద్దరు గురువులే, ధనయోగాలు బాగుంటాయి. ఎవరెవరికి ధనయోగాలు ఉంటాయి అనేది మనము రాసుల్లో తెలియచెప్పుకుందాం. ఆ తదుపరి రవి బుధులు, బుధ ఆదిత్య యోగం చాలా చాలా బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అన్ని విధాలుగా మీకు మనశ్శాంతి కావాలో అన్ని విధాలుగాను మనశ్శాంతి ఇస్తారు రవి బుధులు ఇద్దరు కూడా. అది యోగము కాబట్టి ఈ యోగము అంటే బుధాదిత్య యోగము వల్ల ప్రశాంతమైన జీవితం ఉంటుంది, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. అలాగే చంద్ర కుజ కేతువులు, ఇక్కడ చంద్రకేతువుల యొక్క పరిస్థితి కొంచెం అనుమానాలకు దారితీస్తూ ఉంటుంది, రాహు దృష్టి ఉంటుంది కాబట్టి. ఇక చంద్ర కుజుల పరిస్థితి, కుజుని యొక్క దోషం ఏదైనా ఉన్నది అంటే ఆ దోషాన్ని తీసేసి మంచి ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా వ్యాపార పరంగా మంచి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. ఇక దృష్టుల విషయానికి వచ్చినట్టయితే కుజుని దృష్టి రాహు గారి మీద, శని గారి మీద పడుతూ ఉంది. ఇది తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి, లేదా ఒక్కసారి నవగ్రహ హోమం అయినా చేసుకోవాలి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. హృద్రోగాలు అంటే హార్ట్ అటాక్స్, అలాగే యాక్సిడెంట్స్, అది విమాన ప్రమాదాలు అవ్వచ్చు, రైలు ప్రమాదాలు అవ్వచ్చు, జల మార్గాల ద్వారా వెళ్ళే మార్గాలలో ప్రమాదాలు ఉండొచ్చు, అలాగే రోడ్డు ప్రమాదాలు ఉండొచ్చు, కాలి నడకన వెళ్తున్నా కూడా ప్రమాదం ఉండొచ్చు. ఏ రూపకంగా అయినా కూడా ప్రమాదం అనేది సూచిస్తూ ఉంటుంది, అనారోగ్యాన్ని సూచిస్తూ ఉంటుంది, కోర్టు కలహాలను ఇస్తూ ఉంటుంది, అలాగే దుఃఖాన్ని ఇస్తూ ఉంటుంది. అంత శుభకరమైనటువంటి దృష్టులు కాదు ఇవి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. పుట్టలో పాలు పొయ్యడం అనేది కూడా చాలా మంచి పద్ధతి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ శని కుజుల పరస్పర దృష్టి మాత్రమే ఉన్నది. ఇది కూడా ఇబ్బందికరమైనదే. అంటే శనిగారి దృష్టి కుజుడి మీద పడుతోంది, కుజుని దృష్టి శనిగారి మీద పడుతోంది. ఇక్కడ వార ప్రారంభంలో మనము ప్రతి వారము చెప్పుకుంటున్నాము, గమనించండి ప్రేక్షకులు. కుజుని దృష్టి రాహు మీద పడుతూ, రాహు దృష్టి కుజ కేతువుల మీద కూడా పడుతోంది. అయితే ఇక్కడ కుజుని దృష్టి 8వ దృష్టి మాత్రమే శనిగారి మీద పడుతోంది, శనిగారి దృష్టి కుజుని మీద లేదు. ఇక్కడ శని కుజుల యొక్క పరస్పర దృష్టిలు ఉన్నాయి. ఇది గమనించదగ్గ సూచన. అంటే ఆ దోష తీవ్రత కొంచెం పెరుగుతోంది, పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. కుజ శని పరిహారాలు ఎక్కువగా చేసుకోవాలి. ఏ రాసులకి చేసుకోవాలనేది ఆ రాసుల్లో తెలియచెప్తాను. అయితే గురువు గారి దృష్టి 9వ దృష్టి రాహు గారి మీద పడుతూ ఉంది. ఇది నాస్తిక భావాలని పెంపొందింపజేస్తూ ఉంటుంది. ప్రయత్నపూర్వకంగా దైవ ప్రార్థనలు చేసుకోవడం చాలా చాలా మంచిది. ఇక రాశి వివరాల్లోకి వెళ్దాము. వృషభ రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితులు ఈ వారం అంతా కనిపిస్తూ ఉన్నాయి. ద్వితీయ స్థానంలో గురు శుక్రులు బాగున్నారు, తృతీయ స్థానంలో రవి బుధులు బాగున్నారు, అలాగే లాభ స్థానంలో శనిగారు బాగున్నారు. 5 గ్రహాలు బ్రహ్మాండమైనటువంటి ఫలితాలను ఇచ్చే దిశగా ఉన్నాయి అంటే ఇక వెనక్కి తిరిగి చూడక్కర్లేదు అని చెప్పి ఇక్కడ మనం తెలియజెప్పుకోవాలి. ధనయోగాలు చాలా బాగున్నాయి, కీర్తి ప్రతిష్టలు చాలా బాగున్నాయి, దూర ప్రాంత ప్రయాణాలు లాభిస్తాయి, ఊహించని విధంగా ధనమును మీకు చేకూరుతుంది, అలాగే సన్మాన సత్కారాలు అందుకుంటారు, మంచి పేరు ప్రతిష్టలు మీకు ఎవరెవరు ఎలాంటి ఆటంకాలు ఇస్తున్నా కూడా ఎటువంటి ఆటంకము పడకుండా వచ్చేస్తాయి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. మీ వాక్కు చాలా బాగుంటుంది, మాటకి బాగా పరపతి పెరుగుతుంది, గృహ జీవితం చాలా చాలా ఆనందాన్ని ఇస్తుంది, కుటుంబ సభ్యులందరూ
చాలా చక్కగా సహకరిస్తారు. అన్నదమ్ముల సహాయ సహకారాలు బావుంటాయి. అలాగే ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయానికి తగినట్టుగానే మీ ప్రణాళిక ఉంటుంది. కష్టపడి పని చేస్తారు. అధికమైనటువంటి ఫలితాలు అందుకుంటారు. జీవితంలో ఒక మెట్టు పైకి ఎదిగారా అన్నంతగా మీకు ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. ఇది చాలా చెప్పదగ్గ శుభ శ్రీకారం అని చెప్పచ్చు. అన్ని విధాలా కూడా మీకు మనశ్శాంతి పెరిగేటటువంటి కాలము, ఆర్థిక అభివృద్ధి పెరిగేటటువంటి కాలంగా తెలియజెప్తూ ఉన్నాను. విద్యార్థుల విషయంలో కొంచెం కష్టపడండి, మంచి ఫలితాలు వస్తాయి. స్త్రీల విషయంలో కొంచెం పుట్టలో పాలు పోయడానికి ప్రయత్నం చేయండి. చాలా చాలా మనశ్శాంతి ఉంటుంది. అలాగే ప్రత్యేకంగా వ్యవసాయదారుల గురించి చెప్పుకోవాలి అంటే మీ కష్టానికి తగిన ఫలితం వస్తుంది, రాబోతోంది అని చెప్పచ్చు. కష్టం ఎక్కువగా ఉంటుంది, ఫలితం 100% ఫలితం వస్తుంది. సంతృప్తిగా కష్టపడండి అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే సంతానం పట్ల ఒకంత ఓర్పు కలిగి ఉండాలి. ఇది చెప్పదగినటువంటి సూచన. నిజానికి సంతానం చాలా చాలా క్రమశిక్షణతో ఉన్నారు. కాకపోతే పైన కొన్ని అపోహలు కలిగేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. వాటిని ఏ విధంగా నిరోధించుకోవాలి అంటే మీరు ఓర్పు కలిగి ఉండి నిజానిజాలు తెలుసుకోవాలి. తాత్కాలికమైన ఉద్రేకము పనికిరాదు. సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండండి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరూ కూడా కొంచెం కష్టపడాల్సినటువంటి పరిస్థితే వస్తోంది. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలు ఉన్నాయి అనేటటువంటి ఆశాభావం మీలో ఉంటుంది. ఉద్యోగ జీవితంలో ప్రశాంతత కనిపిస్తూ ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. జీవిత భాగస్వామి పట్ల ఏదైనా ఓర్పు కలిగి ఉండవలసిన పరిస్థితులే ఉంటాయి. ఏదైనా క్రోధం కలిగినట్టయితే శాంతంగానే ఉండండి. ఎక్కువగా మీరు వాటిని ఎక్కువ కలహాలకి దారి తీయించవద్దు. ఓర్పుతో ఉండడం వల్ల చాలా వరకు సమస్యలన్నీ తీరిపోతున్నాయి. అక్కడ పెద్ద గ్రహాల యొక్క అనుకూలత ఉంది కాబట్టి మీ ఓర్పు 100% మీకు సత్ఫలితాలను ఇస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. రుణాల విషయంలో మీకు ఎటువంటి రుణాలు కావాలన్నా కూడా దొరుకుతాయి. తొందరగా తీర్చాలన్నా, ఆలస్యంగా తీర్చాలన్నా, కొంత టైం కావాల్సి వస్తుందా, ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకొని రుణాలని స్వీకరించవచ్చు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక వారాంతానికి వచ్చేటప్పటికి పంచమ స్థానంలోకి కుజుడు వచ్చి ఉన్నారు, సప్తమ స్థానంలోకి చంద్రుడు వచ్చి ఉన్నారు. మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. సంతాన విషయంలో మటుకు జాగ్రత్తలతోనే కూడి ఉండాలి. ఇది మరొకసారి చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకుంటూ లలితా సహస్రనామం కూడా చేసుకుంటారో అధికమైన మనశ్శాంతి ఉంటుంది. అధికమైనటువంటి ఆర్థిక అభివృద్ధి, కీర్తి, యశస్సు ఇవన్నీ కూడా ఉంటాయి. చాలా సంతృప్తికర జీవితం ఉంటుంది. మీ జీవితాశయం నెరవేరుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఏదైనా కోర్టు కేసుల విషయంలో మటుకు తప్పనిసరిగా ఓర్పు వహించి ఉండాలి, వాయిదా తీసుకోవాలి. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ శుభం.